కొనసాగుతున్న తొలి విడత పోలింగ్, ఓటు వేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు. తమిళనాడులో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన జనం, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్, 2 సెట్ల పత్రాలు సమర్పించిన భువనేశ్వరి. బీజేపీకి మాజీ ఎంపీ రవీంద్రనాయక్ గుడ్ బై, సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. ఏపీలోని పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం, కొంతమంది అధికారుల తీరుతో ఉద్యోగులకు తప్పని తిప్పలు. టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్, రేపు కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాముడి పేరుతో రాజకీయం చేయడం తగదు, తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్న పొన్నం. కాసేపట్లో కర్నూలు జిల్లా ఆలూరుకు చంద్రబాబు, ప్రజాగళం సభకు భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ శ్రేణులు. కష్టాల్లో ఉన్నాను, సహాయం చేయండి, సొంతూరులో బీద రవిచంద్ర భావోద్వేగం. కుప్పంలో టీడీపీకి భారీ విరాళాలు, నారా భువనేశ్వరికి అందించిన వికలాంగులు. విద్యుత్ సబ్సిడీ కింద 3,924 కోట్లు విడుదల చేశాం, రాష్ట్రంలో ఎక్కడా పవర్ కట్ లేదన్న భట్టి విక్రమార్క. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల ఓవరాక్షన్, సీఎం టూర్ నేపథ్యంలో ప్రధాన రోడ్లపై వాహనాల నిలిపివేత. గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన భక్తులు, మొయినాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, తెలంగాణలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఓటు వేసేందుకు యువత తరలి రావాలి, తొలిదశ ఎన్నికల వేళ ప్రధాని మోదీ పిలుపు. నేడు లక్నోతో తలపడనున్న చెన్నై, రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం.